జేఎన్టీయు R23 రెగ్యులేషన్కి సంబంధించి సి లాంగ్వేజ్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1కి సంబంధించి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ స్ట్రాటజీస్, అదేవిధంగా టాప్ డౌన్ అప్రోచెస్, అదేవిధంగా నోటేషన్స్, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, దాంతోపాటు ఆల్గరిథమ్ డిజైన్ అండ్ టెక్నిక్స్, ఆల్గరిథమ్ అనాలిసిస్. దిస్ ఈజ్ యూనిట్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక యూనిట్ 2కి సంబంధించి డేటా టైప్, ఆపరేటర్స్, కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, లూప్స్, ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్, కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. ఇవి యూనిట్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక యూనిట్ 3కి సంబంధించి చూసుకుంటే టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అండ్ పాసింగ్ పారామీటర్ టు ఫంక్షన్ 3, కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్, స్టోరేజ్ క్లాసెస్, అదేవిధంగా కొన్ని ప్రోగ్రామ్స్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద గివెన్ నెంబర్, గివెన్ స్ట్రింగ్ ఈజ్ పారలోగ్రామ్ ఆర్ నాట్, అండ్ స్ట్రక్చర్ యొక్క డెఫినేషను, అదేవిధంగా ప్రోగ్రామ్ టు యాక్సెస్ ద మెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ అరే ఆఫ్ స్ట్రక్చర్, లైబ్రరీ ఫంక్షన్స్, నెస్టెడ్ స్ట్రక్చర్, సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్, ఎలిమినేషన్ డేటా టైప్స్ అండ్ ఫైల్ ప్రీ డెఫినేషన్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ సి లాంగ్వేజ్ ఫర్ ఆల్ యూనిట్స్. ఓకే, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మేము అన్ని సబ్జెక్ట్కి సంబంధించి మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మేము మీకు అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము. బట్ బేసిక్ ఛార్జెస్ కింద 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.